ఓకే ఓకే జోలికంటి గారు మీరే విన్నారు ఇక్కడ పూర్తి భిన్న సైద్ధాంతిక ఇవి ఉన్న పార్టీలు కూడా సభ విషయంలో ఇప్పుడు బీజేపీ సిపిఎం మాట్లాడుతున్న తీరు చూస్తూ ఉంటే నిజంగా గౌరవం అంటే సభలో ఉండటం దాన్ని గుర్తించటం అక్కడ మన సంఖ్య ఎంత ఉంది మనకి ఎంత గుర్తింపు ఉన్నది కాకుండా ప్రజల సమస్యలు లేవనెత్తడం అనేది కీలకం. మీరు అదే పని చేసేవాళ్ళని చెప్పి ఏకంగా మీకు బద్ధశత్రువు పార్టీ అనేటువంటి బీజేపీ నాయకులే చెప్తున్నారు. కాదు సైద్ధాంతికంగా ప్రకాష్ రెడ్డి గారు, నేను వేరే కాదు వ్యక్తిగతంగా కాదు. సో జోలకంటి గారు ఏంటి కేసీఆర్ గారు ఇప్పుడు నెక్స్ట్ 2వ తారీఖు, ఎందుకంటే మొన్ననే ఆయన ఒక పెద్ద సభ పెట్టారు, ఖచ్చితంగా 2 ఏళ్ళు అయిపోయింది, ఇచ్చిన టైం అయిపోయింది, ఇక నిలదీస్తా ఉన్నారు. కేవలం బయట సభలు బహిరంగ సభలైనా చట్టసభల్లో మాట్లాడే అవకాశం ఉందా? మీకేమనిపిస్తుంది ఇవాళ జరిగిన తంతును బట్టి? జోలకంటి ముందుగా మిత్రుడు సోదరుడు ప్రకాష్ రెడ్డి గారు, మేము శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఏ విధంగా పనిచేశాము, కట్ మోషన్స్ కానీ, 0 ఓవర్ కానీ, క్వశ్చన్ అవర్ లో కానీ చెప్పేసి, ఎందుకంటే ఆయన మా పక్కనే వాళ్ళ రూమ్ కూడా బీజేపీది కూడా ఇచ్చేవారు కాబట్టి మేము చేసినటువంటి కృషిని ప్రత్యేకంగా ఆయన ప్రస్తావన తీసుకొచ్చినందుకు అభినందిస్తున్నాం. సరే, శాసనసభ సమావేశం నేను 3 సార్లు శాసనసభ్యునిగా ఉన్నాను, లీడర్ గా ఉన్నాను. ఉమ్మడి రాష్ట్రంలో శాసనసభ సమావేశాలు జరుగుతుందనంటే ఎంతో ఉన్నతనంగా, తర్వాత బయట గాని లోపల గాని ఉండేది. అంతమంది శాసనసభ్యులు ఉన్నా కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఓవర్ నడిచింది, క్వశ్చన్ ఓవర్ నడిచింది, తర్వాత కట్ మోషన్స్ విషయంలో కానివ్వండి, అదే విధంగా ఏంటంటే 307 అనేటువంటి అన్ని రకాల ప్రశ్నలు అక్కడ శాసనసభలో ప్రస్తావన తీసుకురావడానికి అవకాశం అన్ని పార్టీల వాళ్ళకు కూడా ఇచ్చేవారు. ఇప్పుడు రాష్ట్రం చిన్నదైపోయిన తర్వాత ఎక్కువ సమయము, తర్వాత ఎక్కువ మంది మాట్లాడటానికి కూడా అవకాశం వచ్చింది. కానీ రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి వదులుకుంటే దాన్ని ఒక తిట్ల సభగా మార్చేస్తా ఉన్నారు. శాసనసభలో ప్రత్యేకంగా, శాసనసభ దేనికి? చట్టసభ. అధికారం ఉన్నటువంటి ప్రభుత్వం, ముఖ్యమంత్రి గాని మంత్రులు గాని, వాళ్ళు మేము ఇప్పటి వరకు మా ప్రభుత్వ పరంగా ఈ రాష్ట్ర అభివృద్ధి కొరకు ప్రజా సమస్యలు, రైతుల, కార్మికుల, కూలీల, మహిళల ఏదైనా కానివ్వండి, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇవి, అభివృద్ధి కార్యక్రమాలు ఇవి, ఉన్న బడ్జెట్ ఇది, దీన్ని విధంగా ఖర్చు పెడతా ఉన్నాం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నాం, వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ఏం చెప్తారో చెప్తారు. ప్రధానమైన ప్రతిపక్షాల పాత్ర ఏంది? ప్రభుత్వం చేయనటువంటి పనుల్ని వాళ్ళు క్వశ్చన్ చేస్తూ ఎత్తి చూపాలి. మీరు ఈ పని చేయటం లేదు, మీరు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారు, దాన్ని అమలు చేయటం లేదు, రైతులు ఈ కష్టాలు ఉన్నారు, కూలీలు ఈ కష్టాలు ఉన్నారని చెప్పి ప్రతిపక్షాల యొక్క పాత్ర ఏంటనంటే, ప్రభుత్వం ఏ సమస్యలనైతే నిర్లక్ష్యం చేస్తుందో, ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అయితే ఉన్నాయో అవి ప్రస్తావన తీసుకొచ్చి ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద, మంత్రుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ పరిష్కారాన్ని కోరుకోవాలి. ఇది పాత్ర. అధికార పక్షము ఉందాతనంగా వ్యవహరిస్తూ ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ప్రభుత్వం ఏం చేస్తున్నారు వాళ్ళు చెప్పాలి. తర్వాత వాళ్ళు చేయని పనులు, వైఫల్యాలన్నీ కూడా ఎత్తి చూపే పని వీళ్ళు చేయాలి ప్రతిపక్షాలు. కానీ ఇద్దరు కూడా బాధ్యత మర్చిపోయి బాధ్యత రహితంగా వ్యక్తిగతమైనటువంటి దూషణలు, ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకొని తర్వాత ఏంటంటే దాని ఒక తిట్ల సభగా, ఒక రచ్చబండగా మార్చేసి తర్వాత వాయిదా వేసుకొని పోవటం, లేకపోతే సస్పెండ్ చేయటం, కొంతమందిని సస్పెండ్ చేయకుండానే వాయిదా వేసుకొని పోవటం అనేది ఇది ఒక సాంప్రదాయంగా ఇవాళ మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎక్కువైంది ఇది. అంతకుముందు పర్వాలేదు, కొంత అప్పుడప్పుడు జరిగినా సార్ ఇద్దరు నాయకులు సభలో ఉండి తిట్టుకున్నా అది కొంచెం బాగానే ఉంటుంది. రాజశేఖర గారు ముఖ్యమంత్రికి, చంద్రబాబు నాయుడు గారు ప్రధాన ప్రతిపక్షం, మిగతా వాళ్ళు, జనార్దన్, ఇట్లా చాలా మంది ఉన్నప్పటికీ కూడా అప్పుడప్పుడు కొంత గందరగోళం ఏర్పడినా మళ్ళీ శాసనసభ సమావేశాలు ఎక్కువ రోజులు నడిచేది, ఎక్కువ క్వశ్చన్లు వచ్చేది, తర్వాత ఏంటంటే అన్ని విషయాలు మాట్లాడడానికి అవకాశం ఉండేది. కానీ ఏంటంటే ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే అది పోయి మొత్తం ఒకరిపైన ఒకరు, తర్వాత ఏంటంటే బయట ప్రజలు కూడా మాట్లాడుకున్నటువంటి భాషలో మాట్లాడుకొని ఏంటంటే వాయిదాలు ఇసుకోవాలి. ఇప్పుడు మీకేమనిపిస్తారు అంటే కేసీఆర్ గారు ఈ మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు విస్తృత కార్యకర్తల నాయకుల సమావేశం జరిగిన తర్వాత 2 ఏళ్ల టైం అయిపోయింది, ఇక ఈ ప్రభుత్వాన్ని నిద్రపోనివన్న రీతిలో మాట్లాడారు. సో అది సభలో కూడా రిఫ్లెక్ట్ అవుతుందా? సభలో ఆయన వచ్చి ప్రశ్నిస్తారు అనుకోవచ్చా?
ఇవాళ ఆయన వచ్చిన తీరు కానీ వెంటనే వెళ్ళిపోయిన దాన్ని బట్టి మీకు మీ ఎక్స్పీరియన్స్లో ఏం చెప్తారు? ఇప్పుడు కేసీఆర్ గారు 10 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నారు. తర్వాత అనేక విషయాల మీద బాగా అధ్యయనం చేసి మాట్లాడేటువంటి శక్తి ఉన్నటువంటి నాయకుడు. అవును. ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నుకున్నారు వాళ్ళ పార్టీ వాళ్ళు. అవును. తర్వాత ఏంటంటే ఆయన బయటికి వెళ్లకుండా ఫామ్ హౌస్ లో కూర్చొని తర్వాత చాలా కాలం తర్వాత బయటకు వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టి అనేక అంశాలు చెప్పారు. ఇప్పటికైనా కూడా ప్రజలు కోరుకునేది ఏంటి? కేసీఆర్ గారు శాసనసభకు ప్రతిపక్ష నాయకుడిగా రావాలి. ఓకే. మీరు ఏదైతే ప్రభుత్వం వైఫల్యాలని చెప్తున్నారు కదా, ఆ ప్రభుత్వ వైఫల్యాలు ఏదో మీరు మాట్లాడి ఎండగట్టండి. ఓకే. ప్రాజెక్టుల విషయంలో మీరున్నప్పుడు ఏం చేశారు, ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు, పెండింగ్ ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయటం లేదు, తర్వాత 6 గ్యారంటీ పథకాలు స్కీములు ప్రకటించారు వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో, ఎంతవరకు అమలైనాయి ఎంతవరకు కాలేదు అవన్నీ అడగొచ్చు. అది కాబట్టి ఏంటంటే ఎవరికి వాళ్ళు ఎవరి పరిధిలో వాళ్ళు ఎవరి గౌరవాన్ని వాళ్ళు కాపాడుకొని హుందాతనంగా ప్రభుత్వం బాధ్యతగా ప్రతిపక్ష బాధ్యతగా ఆ రకంగా వ్యవహరిస్తే ప్రజలు హర్షిస్తారు. ప్రజలు కోరుకునేది అదే. ఇలా రైతాంగం అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు, నిరుద్యోగులు ఎదుర్కొంటున్నారు, తర్వాత ఏంటంటే ఉద్యోగాలు అని చెప్పేది ఇబ్బంది పడతా ఉన్నారు, విద్యార్థుల సమస్యలు ఉన్నాయి, ఎన్నో సమస్యలు ఉన్నాయి, పెండింగ్ బిల్లులు ఉన్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంది? కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొని జాతీయ హామీ పథకం చట్టాన్ని రద్దు చేసి ఇప్పుడు ఒక స్కీమ్ తెచ్చారు. 12 గంటలు పనిచేయాలని కార్మికులకు చట్టాలు తెచ్చారు. వాటిపైన చర్చ జరిపి తీర్మానాలు చేసి కేంద్రాన్ని పంపాలి. ఈ రకంగా ప్రజల ఓట్లు వేసుకొని అక్కడ పదవులు వచ్చిన తర్వాత ఆ బాధ్యతలో ఉండి లక్షల రూపాయల జీతాలు తీసుకొని మరి ఆ డబ్బంతా దుర్వినియోగం అయ్యే పద్ధతుల్లో శాసనసభ సభ నడుస్తుందంటే లక్షల రూపాయలు కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. ఎవరి డబ్బది? వేదిక. అందుకనే ప్రజలు కోరుకునేది మీరు ఎవరు బాగా తిట్టారు ఎవరు బాగా తిట్టిస్తున్నారు అని వినటానికి కాదు, ఎవరు బాగా మాట్లాడారు, ఎవరు సమస్యల పైన స్పందించి మాట్లాడుతున్నారు, ప్రభుత్వం ఏం చెప్తుంది, ప్రతిపక్షం ఏం చెప్తుందని అది కావాలి ప్రజలకు. రైట్ సార్. ఆ రకంగా కేసీఆర్ గారు ఆ రకంగా శాసనసభకు రావాలి. ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వైఫల్యాలు కానీ ప్రభుత్వం చేయని ప్రశ్నల్ని ప్రశ్నించాలి, నిలదీయాలి. ప్రభుత్వం కూడా బాధ్యతగా వ్యవహరించాలి. ప్రజలకు ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలు చేస్తున్నాం, ఇంకా ఏం చేయాలని చెప్పేసి అట్లా ఎవరికి హుందాతనంగా బాధ్యతగా టైం వృధా కాకుండా ప్రజాధనం దుర్వినియోగం కాకుండా సమయాన్ని వృధా చేయకుండా ఎక్కువ రోజులు శాసనసభ నడిచేటువంటి పద్ధతిలో ఎక్కువ విషయాలపైన మాట్లాడేటువంటి పద్ధతుల్లో రాష్ట్ర అభివృద్ధికి ప్రజలకు ఉపయోగపడే పద్ధతిలో శాసనసభ సమావేశాలు నడవాలని ప్రజలు కోరుకుంటున్నారు. అన్ని పక్షాలు కూడా ఆ రకమైన ఆలోచనతో మరి వ్యవహరించాలని చెప్పేసి కోరుకుంటున్నారు.